Top 10 sure shot comprehension questions ది sermon at Benares అమ్మ. వై వాస్ కిసా గౌతమి సాడ్? కిసా గౌతమి ఎందుకు బాధగా ఉంది? ఎందుకంటే బికాజ్ హర్ ఓన్లీ సన్ వాస్ డైడ్. ఎందుకంటే ఆమెకున్న ఒకేగాని ఒక కొడుకు చనిపోయాడు అందుకోసం. వాట్ డిడ్ కిసా గౌతమి క్యారీ ఇన్ హర్ హార్మ్స్? కిసా గౌతమి ఏది తన ఆర్మ్స్ లో మోచేతుల్లో పెట్టుకొని వెళ్ళింది? ఏది పట్టుకుంది? ది డెడ్ బాడీ ఆఫ్ హర్ చైల్డ్. అంటే కిసా గౌతమి తన డెడ్ బాడీ, తన సన్ ఒక మృతి చెందిన బిడ్డను తన ఆర్మ్స్ లో పట్టుకొని వెళ్ళింది అంతే. వాట్ డిడ్ ది బుద్ధ ఆస్క్ హెర్ టు బ్రింగ్? కిసా గౌతమికి ఏది పట్టుకొని రమ్మన్నాడు? ఏది పట్టుకొని రమ్మన్నాడు? హే హ్యాండ్ ఫుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్. కిసా గౌతమి చెయ్యి నిండా ఈ యొక్క ఆవాళ్ళు, అంటే హ్యాండ్ ఫుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్, చేతి నిండా ఆవాలు, ఓకేనమ్మా, అది పట్టుకొని రమ్మన్నాడు. హ్యాండ్ ఫుల్ ఆఫ్ మస్టర్డ్, హ్యాండ్ ఫుల్ అంటే చేతి నిండా. ఫ్రమ్ వేర్ షుడ్ ద మస్టర్డ్ సీడ్స్ కమ్? ఆవాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్రమ్ హౌస్ వేర్ నో వన్ హ్యాడ్ డైడ్. ఏ ఇంట్లో అయితే చావు ఉండదో ఆ ఇంట్లో నుంచి పట్టుకొని రమ్మన్నారు బుద్ధుడు. సో బుద్ధుడు ఏమని చెప్పాడు కిసా గౌతమికి? సో మస్టర్డ్ సీడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని క్వశ్చన్. ఎక్కడి నుంచి వస్తాయి మస్టర్డ్ సీడ్స్? ఏ ఇంట్లో అయితే చావు లేకుండాదో ఆ ఇంట్లో నుంచి రావాలి, ఓకేనమ్మా. ఫ్రమ్ హౌస్ వేర్ నో వన్ హ్యాడ్ డైడ్స్, అలా ఉండదు కదా, ప్రతి ఇంట్లోనే చావు ఉంటది. నెక్స్ట్, వై కుండ్ కిసా గౌతమి ఫైండ్ సచ్ ఏ హౌస్? ఎందుకు కిసా గౌతమి ఆ హౌస్ ని కనిపెట్టలేకపోయింది? ఎందుకంటే డెత్ హ్యాడ్ టచ్డ్ ఎవ్రీ ఫ్యామిలీ. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలోని చావు అనేది కంపల్సరీ. ప్రతి ఫ్యామిలీ చావు లేకుండా ఫ్యామిలీ ఉండదు. సో ప్రతి ఫ్యామిలీలోని చావు అనేది టచ్ అయి ఉంటుంది. సో డెత్ హ్యాడ్ టచ్డ్ ఎవ్రీ ఫ్యామిలీ. వాట్ ట్రూత్ డిడ్ బుద్ధ టీచర్? ఎలాంటి నిజం ఈ బుద్ధుడు కిసా గౌతమికి నేర్పించారు? డెత్ ఈస్ అన్అవాయిడబుల్ అండ్ యూనివర్సల్. అన్అవాయిడబుల్ అండ్ యూనివర్సల్ అంటే ప్రతి వ్యక్తికి మరియు ప్రతి కుటుంబానికి మరణం కంపల్సరీ వస్తుంది. దీన్ని మానవుడు తప్పించుకోలేడు. అన్అవాయిడబుల్, మరణం ప్రతి చోట ప్రతి ఒక్కరికి జరుగుతుంది. యూనివర్సల్, దీన్ని అర్థం చేసుకోవడం, కష్టాలు మరియు బాధను అంగీకరించడంలో సహాయం అనేది పడుతుంది. వేర్ డిడ్ బుద్ధ గివ్ దిస్ సెర్మాన్? అంటే కిసా గౌతమికి జీవితం మరియు మరణం గురించి బోధించడానికి బుద్ధుడు ఎక్కడ స్పీచ్ అనేది ఇచ్చాడు? ఎక్కడ? బెనారస్. బెనారస్ అంటే ఎక్కడ? కాశీ, ఓకేనమ్మా. నెక్స్ట్, వాట్ డిడ్ కిసా గౌతమి రియలైజ్ ఇన్ ది ఎండ్? కిసా గౌతమి చివరిలో ఏటి రియలైజ్ అయింది? సోరో ఈస్ కామన్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అంటే దుఃఖం అనేది ప్రతి ఒక్క మానవుడికి సహజం అని రియలైజ్ అయింది. వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ది లెసన్? ఈ లెసన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సెంట్రల్ ఐడియా అంటే ఏంటి? పాఠం యొక్క ప్రధాన సందేశం ఏంటి? ఈ పాఠం యొక్క ప్రధాన సందేశం? లైఫ్ ఈస్ మార్టల్, డెత్ ఈస్ ఇన్ఎవిటబుల్. అంటే ఏంటి? మరణం సహజం, తప్పించుకోలేనిది, ఓకేనా, అది ఇన్ఎవిటబుల్, ప్రతి ఒక్కరికి జరుగుతుంది మరియు ప్రతి ఒక్కరూ దీన్ని అంగీకరించడం నేర్చుకోవాలి అంతే. నెక్స్ట్, హౌ డిడ్ కిసా గౌతమి ఓవర్కమ్ హెర్ గ్రీఫ్? తన దుఃఖాన్ని ఎలా ఎదుర్కొంది? ఎలా జయించింది కిసా గౌతమి? ఎలా జయించింది? బై అండర్స్టాండింగ్ ది ట్రూత్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. ఈ పాఠం జీవితం మరియు మరణ సత్యాన్ని అర్థం చేసుకోవడం అది మనకి నేర్పుతుంది అమ్మా. అదే ఇవమ్మ టాప్ 10 క్వశ్చన్స్ ది సెర్మన్ ఎట్ బెనారస్. ఖచ్చితంగా వీటిలోనే పక్కా పబ్లిక్ పేపర్ లో పడే అవకాశాలు ఉన్నాయి 100%. ఓకేనమ్మా, వీటి ఒక డాక్యుమెంట్ పెడతాను, స్క్రీన్ షాట్ చేసి రాసుకోండి. నెక్స్ట్,